టీచర్స్ చెప్పుకో మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము 10th క్లాస్ ఏ ఇయర్ మేము ఇలాగా చేయలేదు. మేము 10th క్లాస్ బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపి మేము కేక్ కట్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. టీచర్స్ కూడా వేరే సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. మాకు అది హ్యాపీగా అనిపిస్తుంది. ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఎడ్యుకేషన్ కూడా అందరు టీచర్స్ ఏ పీరియడ్ కూడా ఖాళీ ఉండదు. మాకు 10th క్లాస్ ఎస్పెషల్లీ 10th క్లాస్ మ్యాథ్స్ సార్ మాకు ఎక్కువ ఎక్స్ట్రా క్లాసెస్ కూడా తీసుకుంటారు. సండే కూడా మాకు స్కూల్ ఉంటుంది. రెగ్యులర్గా ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటారు. మంచిగా చెప్తారు కాబట్టి స్కూల్ వాళ్ళు. నాకు నచ్చిన సబ్జెక్ట్ మ్యాథ్స్. ఆబ్వియస్ మ్యాథ్స్ సాగర్ సార్ మా క్లాస్ టీచర్ కూడా మా సాగర్ సార్ మ్యాథ్స్. మేము 10th క్లాసు అంతా బాగా చెప్తారు. ఈ మధ్యలో మళ్ళీ వాటర్ ప్రాబ్లం కూడా లేదు సార్. ఇప్పుడు లైట్స్ అని ఫ్యాన్స్ అని అన్నీ ఇప్పుడు మొత్తం మారిపోయింది ఈ 2 monthsలోనే. గవర్నమెంట్ స్కూల్ అని ఏముంది, అందరూ చదువు చెప్పారు కదా. గవర్నమెంట్ టీచర్స్ మంచి టీచర్స్ కూడా వెల్ ట్రైన్ ఉన్నారు. అందరు గిఫ్ట్స్ వచ్చినాయి కదా. టీచర్స్ కూడా టీచర్ అవార్డ్ కార్డ్స్ అన్నీ వచ్చినాయి కదా. మంచిగా చెప్తారు అందరు టీచర్స్ కూడా. మా జూనియర్స్కి బాగా చదువుకోమని చెప్తాం. ఇప్పుడు కూడా 5 years నుంచి మండలం ఫస్ట్ వస్తుంది. జిహెచ్ఎస్ ఎల్లారెడ్డి కూడా నెంబర్ 1. ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయినాక మళ్ళీ సమ్మర్ హాలిడేస్కి వెళ్ళి మేము ఒక 2 monthsకి హాలిడేస్ వచ్చిన కాడి నుంచి అప్పుడు పెయింటింగ్ అని చెప్పి ఇవన్నీ ఫ్యాన్స్ లైట్స్ గట్రా మొత్తం టెక్నాలజీ మొత్తం మార్చారు. ఈ మధ్యలో మళ్ళీ టీవీస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆ టీవీస్లో చెప్తే టెక్నాలజీ మొత్తం మారుతుంది కదా. లెసన్స్ కూడా టీవీలో చెప్పినట్టు టీచర్స్ టీవీలో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేపిస్తారు. మొత్తం నేను వచ్చి 7th క్లాస్కి వెళ్ళి చదువుతున్నాను నేను స్కూల్లోనే. ఆబ్వియస్లీ బెస్ట్ గవర్నమెంట్ స్కూల్. ఎందుకంటే ప్రైవేట్లు అంటారు ఎంత మనీ పెట్టుకుని ఎక్స్ట్రా. ఇక్కడ 10th క్లాస్ ఉంది. 10th క్లాస్ అంటావా సారు ఫ్రీగానే ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటాడు. డైలీ ఎన్నైనా ఇది 10th సండే అయినా కానీ హాలిడేస్ వచ్చినా కానీ డైలీ ఒక హాఫ్ డే తీసుకుంటారు సారు. ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటారు. కానీ అన్నీ ఉంటాయి. పీటీ అని క్యారమ్స్ ఆడిపిస్తారు, వీలైతే షటిల్స్ ఆడిపిస్తారు, చెస్ అన్నీ ఉంటాయి. క్లాసెస్ టైం టు టైమ్స్ అయితే క్లాసెస్. ఇక్కడ దాకా వచ్చాము. వాళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నాము. అండ్ మా కొలీగ్స్ దగ్గర కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఇక్కడ దాకా వచ్చాను. అయితే 28 years జర్నీలో ఇక్కడ ఈ స్కూల్లోనే అమీర్పేట్ స్కూల్లోనే 15 yearsగా నేను చెప్తున్నాను. అండ్ ఆల్వేస్ 100% రిజల్ట్. పిల్లలు అలాగే కోఆపరేట్ చేయడము అండ్ ఎవ్రీడే ఈవినింగ్ క్లాసెస్ తీసుకోవడము. నాది ఎంఏ హిందీ, ఎంఏ ఇంగ్లీష్, బిఎడ్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా కంప్లీట్ చేశాను. ఎంఎడ్ కూడా కంప్లీట్ చేశాను. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. సో నేను కంప్లీట్ చేయగలిగాను. ఇప్పుడు పాత స్కూల్ పిల్లలు అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూ ఉంటారు. మీరు ఎక్కడున్నారు మేడం, ఎలా ఉన్నారు, నేను ఈ జాబ్ చేస్తున్నాను ఆ జాబ్ చేస్తున్నాను అని ఫోన్ చేస్తూ ఉంటాను. అప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అప్పుడప్పుడు వచ్చి కలుస్తారు. కానీ మేము వాళ్ళని చూసినా కానీ బాబు ఎవరు నువ్వు, ఎవరమ్మా నువ్వు అని మేము మాట్లాడతాము. గమనించలేకపోతున్నాం వాళ్ళను. ఎందుకంటే వాళ్ళు మనకన్నా హైట్ పర్సనాలిటీ పెరిగిపోయి మనమేమో అలాగే ఉండిపోతాం. వాళ్ళేమో వాళ్ళ జాబ్స్ ద్వారా అండ్ వాళ్ళ బిజినెస్ కానీ జాబ్ కానీ ఎక్కడెక్కడో వాళ్ళు సెటిల్ అయి ఉన్నారు. వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి అనేది కోరుకుంటాను. ముందు పిల్లలకి ఏంటంటే ఊరు వాతావరణము, చెప్పింది వినడము, చాలా డిసిప్లిన్డ్గా ఉండేవాళ్ళు. భయము భక్తి అనేది చాలా ఎక్కువగా ఉండింది. ఇప్పుడు కూడా ఉంది, లేదని చెప్పను. కాకపోతే ఈ ఫోన్ మీడియా మూవీస్ ద్వారా కొంచెం పిల్లల్లో చేంజెస్ వస్తున్నాయి. సెల్లో అది కూడా మంచి విషయాలైతే పిల్లలకి బాగు చేస్తుంది, కానీ వేరే రకంగా వెళ్తే మాత్రం పిల్లలు నష్టపోతారు. అది పిల్లలు తెలుసుకోవాలి అనేది ఎప్పుడు మేము వాళ్ళ వెనకాలనే ఉంటాము. బాబు 10th అయ్యే వరకు మీరు మా మాట వినండి. 10th అయిపోయిన తర్వాత మీ ఇష్టము. తర్వాత కూడా మీరు చదువుకుంటూ ముందుకు వెళ్తే మీ లైఫ్ బాగుంటుంది. బిజినెస్ కానివ్వండి, జాబ్ పరంగా కానివ్వండి, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండండి నాన్న అని వాళ్ళకి చెప్తూ ఉంటాం. వాళ్ళ పేరెంట్స్ గురించి కూడా తెలుసుకుంటాము. వాళ్ళ పేరెంట్స్ అరే బాబు మీ డాడీ ఇలా ఈ వర్క్ చేస్తున్నాడు, మీ మమ్మీ ఈ వర్క్ చేస్తుంది, మరి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు,
ఇలా కూడా వాళ్ళకి అర్థం చేయించుకుంటా వచ్చాము ఇప్పుడు దాకా. ఈ అమరవతి ఈ మధ్య కాలంలో చాలా వరకు స్కూల్ కాలేజీలో పుట్టుకొస్తున్నాయి కదా, ప్రైవేట్ కాలేజీలో. వాటికి గవర్నమెంట్ దానికి రావడానికి అంటే ఏది బెటర్ అంటారు? ఖచ్చితంగా చాలామంది ప్రైవేట్ ఆ రూట్లో వెళ్ళిపోతున్నారు కదా, ఇక్కడ ఎట్లా? లేదండి, గవర్నమెంట్ స్కూల్స్లలో కూడా చాలామంది పిల్లలు జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే ప్రతిదీ వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ ఫ్రీ, నోట్ బుక్స్ ఫ్రీ వస్తున్నాయి, ఫుడ్ ఫ్రీ ఉందండి, 2 జతల బట్టలు ఫ్రీ ఉన్నాయి. అండ్ వాళ్ళకి వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ మన గవర్నమెంట్ స్కూల్స్లలోనే ఉన్నారండి. అండ్ డెడికేటెడ్ టీచర్స్ మన గవర్నమెంట్ టీచర్స్ చాలామంది ఉన్నారండి. మ్యాక్సిమం మన టీచర్స్ ఇక్కడ హార్డ్ వర్క్ చేసే వాళ్ళే ఉన్నారు. అట్లా అంటే ఒకప్పుడు మీరు అంటే 20 సంవత్సరాల క్రితం చూసుకుంటే తల్లిదండ్రులతో సమానంగా టీచర్స్ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఒకవేళ పిల్లలు కూడా స్కూల్కి రాకపోతే టీచర్లు ఇంటికి తీసుకెళ్ళి మరి వాళ్ళు తిట్టి కొట్టి తీసుకొచ్చే పరిస్థితి. ఈ రోజుల్లో టీచర్లు విద్యార్థుల పైన ఒక దెబ్బ కొట్టిన వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ బాగు కోసం ఒక దెబ్బ కొట్టిన కేసులు అవి అనే పరిస్థితులు వచ్చినాయి. ఎట్లా తెలుసు? ఇంకా వాళ్ళని ఇప్పుడు అలా చెప్తే వాళ్ళని ఇంకా కొంచెం బుజ్జగించి చెప్పాలి, దండించి చెప్పే కన్నా కొంచెం వాళ్ళకు